హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నుంచి హైదరాబాద్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. హైదరాబాద్లో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి ప్లేసెస్ చూసాము, ఎక్కడైతే బడ్జెట్లో ఉంది, షాపింగ్ అన్ని వివరాలు చెప్తాను. సో మనం ఫస్ట్ ఇక్కడ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇది జీరో ఎమిషన్ బస్ అనమాట. ఆలువా స్టేషన్, మెట్రో స్టేషన్ నుంచి మనకు డైరెక్ట్కి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 80 రూపీస్తో ఏసీ బస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడే పికప్ అండ్ డ్రాప్ పాయింట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ వి హ్యాడ్. గోల్డెన్ కలర్లో అద్భుతంగా మెరిసిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ ఎమిషన్ బస్లో ప్రతి టర్మినల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇది వచ్చేసి టర్మినల్ 3, అంటే ఇంటర్నేషనల్గా తిరిగే వాళ్ళకి ఇక్కడైతే దిగచ్చు అనమాట. సో మనకి ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. టర్మినల్ 1 దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ టర్మినల్ 2కి వెళ్తుంది. ఇది వచ్చేసి బిజినెస్ ఆఫ్ జెట్ టర్మినల్స్ అంట. సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ జెట్స్ ఉన్న, సొంతంగా ఏరోప్లేన్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతారు. చూడటానికి అయితే చాలా క్లాసీగా, లగ్జూరియస్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే టర్మినల్ 1 అయితే ఉంది. అక్కడ డ్రాప్ పాయింట్లో మనల్ని డ్రాప్ చేస్తారు. దిగేసి మన లగేజ్ తీసుకొని వెళ్ళిపోవటమే. ఇక్కడ ఈ సైడ్ కనిపిస్తుంది కదా, సో అది డిజి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం మన డీటెయిల్స్ అనేవి అందులో ఇస్తే మనం డైరెక్ట్గా క్యూ ఏమీ లేకుండా ఆ లైన్లోంచి జస్ట్ అలా స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదే ఎంట్రన్స్ అనమాట. సో మనం ఫస్ట్ అయితే చెక్ ఇన్ చేసేద్దాం. సో మేమేకే ఫ్లైట్ వచ్చేసి ఇండిగో కాబట్టి అక్కడికి వచ్చేసి బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేస్తున్నాము. ఇక్కడ మేమైతే మ్యాచింగ్ సూట్ కేస్ అయితే తెచ్చుకున్నాం తప్పిపోకుండా. సో ఇక్కడ వచ్చేసి మనము చెక్ ఇన్ చేసేటప్పుడు వాళ్ళు వెయిట్ అయితే చెక్ చేస్తారు. బిలో 14 kgs ఉండాలి చెక్ ఇన్ అయితే. బ్యాగేజ్ కౌంట్ వచ్చేసి 7 kgs లోపు ఉండాలి. అలా అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన లగేజ్ వెళ్ళిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లాంచ్. ఇక్కడ మన చెక్ ఇన్ లగేజ్ ఇచ్చేసిన తర్వాత క్యాబిన్ లగేజ్ అయితే చెక్ చేయించుకోవాలి. ఏదైతే మనము ఫ్లైట్లో క్యారీ చేస్తామో ఆ హ్యాండ్ బ్యాగ్ కానీ చిన్న బ్యాగ్స్ కానీ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ మొత్తం చెక్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత మనం గేట్స్ దగ్గరికి అయితే వస్తాము. మనకి ఏ గేట్ అయితే అలాట్ చేశారో ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఫ్లైట్ ఎక్కేయచ్చు. ఇవి వచ్చేసి బ్యాటరీ కార్స్ ఆర్ క్యారియర్స్ అంటారు. ఫిజికల్లీ ఏబుల్డ్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఆర్ కిడ్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నాయి అయితే దీంట్లో ఎక్కితే మనల్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డ్రాప్ చేస్తారు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఎయిర్పోర్ట్. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే లాంచ్కి వచ్చేసాము. మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఎలిజిబిలిటీ చూసి కేవలం 1 రూపీ ఛార్జ్ చేసి మనకి ఫ్రీ ఫుడ్ అన్లిమిటెడ్గా ఇస్తారు. ఇక్కడైతే బేసిక్గా ఉంది. సో నార్మల్ సూప్ అండ్ సమ్ స్వీట్స్, డెజర్ట్స్, స్నాక్స్ అండ్ సమ్ పాస్తా కూడా ఉన్నాయి. నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. సో రైస్, సమ్ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ, దాల్, కాఫీ అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. సో లాస్ట్లో అయితే కాఫీ తాగడం మర్చిపోద్దు. క్యాపుచినో అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూసేయండి. సో ఫుల్గా డిన్నర్ తినేసిన తర్వాత ఒక కాఫీ అయితే పడాలి. అలా పొగలు కక్కుతూ నురగలు కక్కే కాఫీ అయితే మనకి ఫస్ట్ మిల్క్ వస్తుంది. అది ఫ్రాత్ అయిన తర్వాత క్యాపుచినో అయితే మనకు అక్కడ పోస్తారు. దాంట్లో
మొత్తం మనమే మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో అయితే మంచిగా చేసుకోవచ్చు. సో, తినేసిన తర్వాత మనమైతే ఫ్లైట్ ఎక్కడానికి మన గేట్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. సో, నైట్ వ్యూలో చాలా అద్భుతంగా ఉంది. సో, అక్కడైతే మన ఫ్లైట్ రెడీగా ఉంది మనం ఎక్కడానికి. వెళ్ళిపోదామా? One eternity later. సో, ఇక్కడ మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేసిన తర్వాత ఫ్లైట్‌లోకి వెళ్ళిపోవడమే. అందమైన ఎయిర్ హోస్టెస్ మనకి వెల్కమ్ చెప్తారు. సో, మన సీట్ ఎక్కడుందో చూసుకొని హ్యాపీగా కూర్చోవడమే. సో, వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. సో, పైనుంచి ఆకాశంలో అలా లైట్లు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో, ఒక 1.5 అవర్ ప్రయాణం చేసిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో అయితే దిగేసాము. సో, నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని వీడియోస్ తీయడం మర్చిపోయాను. ఏమైందంటే ఫ్లైట్ దిగిన తర్వాత మనకి ఒక బస్ అయితే ఉంది లోపలికి. ఆ బస్ ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ దగ్గర కొన్ని బస్సెస్ అయితే ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు పెట్టినవి. మన క్యాబ్స్ అయితే 1000 రూపీస్ దాకా తీసుకుంటారు. బట్ ఈ బస్సెస్ అయితే కేవలం 250 to 300 రూపీస్ మధ్యలోనే, మ్యాక్సిమం 300 ఉంటుంది. అది తీసుకున్న తర్వాత కొన్ని బస్ స్టాప్స్ అయితే ఉంటాయి. ఆ బస్ స్టాప్స్‌లో దిగేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి నడిచే ఎస్కలేటర్ అనమాట. Thank you for watching.